హాయ్ వెల్కమ్ టు లెర్నింగ్ క్లారిటీ. దిస్ ఇస్ రూపా, అథమెటిక్ ఫ్యాకల్టీ. ఎస్ఎస్సి జీడీ 2025లో టైమ్ అండ్ వర్క్ బేస్ చేసుకుని అడిగిన ఒక క్వశ్చన్ ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఓకే, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 32 days. ఏ ఒక వర్క్ని ఎన్ని డేస్ చేశారంట? 32 days. అండ్ బి ఇన్ 48 days. బి ఎన్ని డేస్ చేశారంట? 48 days. మనకి ఏ ఎన్ని డేస్ చేశారో బి ఎన్ని డేస్ చేశారని చెప్పారు తప్ప ఎంత వర్క్ చేశారో మనకు చెప్పలేదు. ఎంత వర్క్ చేశారో అని తెలుసుకోవడానికి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలి. ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 32కి 48కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 96. వాళ్ళు టోటల్ వర్క్ ఎంత చేశారు? 96 యూనిట్స్ వర్క్ చేశారు. దెన్ ఏ ఈక్వల్ టు 3 అంటే 1 డేకి ఏ చేసిన వర్క్ ఎంత? 3 యూనిట్స్. ఎలా వచ్చిందంటే 96ని మనం 32తో క్యాన్సిల్ చేస్తే వాల్యూ వచ్చేది 3. దెన్ బి ఈక్వల్ టు 2 యాజ్ ఈస్ 96ని 48తో క్యాన్సిల్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 2. దెన్ దే వర్క్ టుగెదర్. ఏమన్నారు? దే వర్క్ టుగెదర్ అంటే ఇద్దరు కలిసి చేశారు. 3 + 2 ఇంటూ ఇద్దరు కలిసి ఎన్ని డేస్ చేశారని చెప్తున్నారు మనకి? 8 days. 5 × 8 ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ? 5 × 8 ఈక్వల్ టు 40. నెక్స్ట్ 96 - 40. 96 - 40 వాల్యూ ఎంత? 56. టోటల్ రిమైనింగ్ మిగిలిన వాల్యూ ఎంత? 56 యూనిట్స్. దెన్ ఏ గోస్ అవే. ఏ వెళ్ళిపోయాక ఇన్ హౌ మచ్ టైమ్ విల్ బీ ఫినిష్ ద 60% ఆఫ్ ది రిమైనింగ్ వర్క్. ఏ వెళ్ళిపోయాక బి రిమైనింగ్ 60% ఆఫ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి ఎంత టైం పడింది అని అడుగుతున్నారు. బి కాబట్టి బి వాల్యూ ఎంత ఇక్కడ? 2 యూనిట్స్ ఇంటూ ఏమడిగారు? 60% అన్నారు. 60% అంటే మనం ఎలా రాయొచ్చు? 3/5. క్యాన్సిలేషన్ చేయండి. 2 ones 2 28s. 28 3s 84. 84/5. 84/5 is the value ఆన్సర్. బట్ మనకి ఇచ్చింది ఏంటి? మిక్స్డ్ ఫ్రాక్షన్స్లో ఇచ్చారు ఆప్షన్స్. ఇక్కడ మనకు వచ్చింది ఏంటి? ఫ్రాక్షన్స్లో వచ్చింది. అంటే మనం దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 5 ones 5 16s. వాట్ ఈస్ ద ఆన్సర్? 16. రిమైనింగ్ ఎంత మిగులుతుంది? 4/5. ఆన్సర్ ఏది? థర్డ్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, దెన్ సెకండ్ ఎస్ఎస్సి జీడీ 2025లో అడిగిన ఇంకో క్వశ్చన్ నేను మీకు ఇస్తున్నాను. అది సాల్వ్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.